వెంటనే సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్ విధులను వెంటనే సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన వాలంటీర్ల విధులను వెంటనే తొలగించాలి. సర్వేలను వెంటనే తొలగించాలి. సర్వేలను వెంటనే తొలగించాలి. సచివాలయ ఉద్యోగులు కేటాయించిన సర్వేలను వెంటనే కాపాడాలి. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని వెంటనే కాపాడాలి. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని వెంటనే కాపాడాలి. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని. నేను జగ్గేపేట నియోజకవర్గం నుంచి జగ్గేపేట మండలం నుంచి మాట్లాడుతున్నానండి. మా సచివాలయ ఎంప్లాయీస్ తరపు నుంచి మేము ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఇప్పుడు మేము చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ థింగ్ అండి, డోర్ టు డోర్ సర్వే. ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ 20 అబోవ్ సర్వేస్ చేసామండి. ఆ 20 అబోవ్స్ కూడా ప్రతిదీ ఇంటింటికి వెళ్ళేసరికి అది మాకు ఎలా ఉంది అని అంటే, వాళ్ళు మమ్మల్ని చూసే విధానాన్ని బట్టి మా పై అధికారులు మమ్మల్ని చూసే విధానాన్ని బట్టి మాకు చాలా అవమానకరంగా ఉంటుందండి. ఒక అధికారి ప్రజల దగ్గరకు వస్తున్నారు అంటే వాళ్ళ వల్ల ఏదో మాకు యూజ్ ఉంటుందన్న ఫీలింగ్ రావాలి. కానీ వాళ్ళు మమ్మల్ని చూసి పక్కకి వెళ్ళరండి, నేను తర్వాత వస్తాను, అదే విధంగా ఉంటున్నాయండి ఈ సర్వేలు. మాకు చాలా అంటే వాలంటరీ వ్యవస్థ వల్ల అది మాకు అంటగట్టడం వల్ల మేము ఇదివరకు ఎంప్లాయీస్గా ఉన్నాం. అది ఏ గవర్నమెంట్ ఇచ్చింది అన్నది అనవసరం అండి. అది గవర్నమెంట్ ఎందుకనంటే ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవరికొకరికి జాబ్ చార్ట్ ఓపెన్ చేస్తారు. అలాగే గత ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త గవర్నమెంట్ సిస్టమ్ ఏదో ఓపెన్ చేశారు. అందులో మేము ఎంప్లాయీస్గా చేరాం తప్ప ఆయన ఇవ్వటం వల్ల మేము ఎంప్లాయీస్గా రావటం వల్ల మేము ఆయనకి సైన్యం అన్న ఉద్దేశంతో మమ్మల్ని దయచేసి చూడొద్దండి. మేము ఒక ఎంప్లాయీస్ అంతే, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే, అంతే తప్ప మాకు ఫలానా వ్యక్తులు ఏ ఒక్క పార్టీకి కూడా మేము, ఎందుకంటే ఇది మాకు సెకండ్ గవర్నమెంట్, ఫస్ట్ గవర్నమెంట్ ఆయనది, సెకండ్ గవర్నమెంట్ ఇది. సో మేము అక్కడ గవర్నమెంట్లో ఎలా వర్క్ చేసామో ఈ గవర్నమెంట్లో కూడా ఎలాగే చేస్తాం. ముందు వచ్చే గవర్నమెంట్స్ కూడా మాకు కోఆపరేషన్ మేము ఎవరు చేసినా వాళ్ళు ఏ అయితే మాకు జీవోలు ఇస్తారో, మాకు ఏ అయితే ఆర్డర్స్ ఇస్తారో మేము చేస్తాం. కానీ ఇంటింటికి వెళ్ళే వాలంటీర్ వ్యవస్థ అయితే మేము చేయలేమండి. అది ఫస్ట్ థింగ్ అండి. నెక్స్ట్ ఆడవాళ్ళు మేము గత ప్రభుత్వం మాకు మా మెయిన్ డిపార్ట్మెంట్ వర్క్స్ మాత్రమే చెప్పారండి. ఇక్కడ మేము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే నేను ఈ గవర్నమెంట్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అని అంటే, వాలంటీర్ డ్యూటీలు వాళ్ళు మాకు ఇవ్వడం వల్ల నేను ఈ గవర్నమెంట్ అని మెన్షన్ చేయడం జరుగుతుందండి. 4 గంటలకు లెగిసి మేము పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన రోజులు ఉన్నాయండి. 4 గంటలకి వేరే ఊర్ల నుంచి మా బాధని మేము 4 గంటలకి మేము వర్షాల్లో ఇచ్చిన రోజులు ఉన్నాయి. 4 గంటలకి మా కుటుంబాలతో ఇబ్బంది పడి మేము వాళ్ళని తోడు తెచ్చుకొని మేము ఒక్కొక్కరికి పంచిపెట్టిన రోజులు మాకు ఉన్నాయండి. అక్కడి నుంచి మేము బతిమాలంగా అది 7కు చేశారు. అది మేము ఒక గవర్నమెంట్ ప్రజలకు చేసే సర్వీస్ కింద మేము అనుకొని మేము దాని విషయంలో మేమేం తప్పు పట్టట్లేదండి. మేము ఇప్పటికీ కూడా మేము ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడానికి మాకే అభ్యంతరం లేదు. అంతే తప్ప ఇంకొకటి ఏంటి అని అంటే, మిగిలిన ఏ పెన్షన్లు కూడా ఏ సర్వేలు కూడా మేము చేయాలని అనుకోవట్లేదండి. నెక్స్ట్ మమ్మల్ని సెలవు దినాల్లో కూడా పిలుస్తున్నారండి. కొంతమంది ఆడపిల్లలు కూడా ఉన్నారండి. ఫ్యామిలీస్ని డిస్టర్బ్ అయ్యి మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు అండి. ఎందుకు అని అంటే, మీ అందరికీ తెలుసు, జనాలు పల్లెటూరులో 7-8 గంటల నుంచి 4-5 గంటల వరకు బయట వాళ్ళ పనులకి వెళ్తారు. మా వర్కింగ్ అవర్స్ 5 to 10, 10 to 5. అంటే మేము ఎప్పుడు వర్క్ చేయాలండి? ఇంటింటికి వెళ్ళే సర్వేలు చేయటం అంటే ఏ టైంకి చేయాలండి? రాత్రి 8-9 వరకు కూడా లేడీస్ కూడా, జెంట్స్తో పాటు లేడీస్ కూడా ఉండి సర్వేలు చేసిన రోజులు చాలా ఉన్నాయండి, లాస్ట్ మంత్ వరకు కూడా. సో దయచేసి మమ్మల్ని ఆ సర్వేల నుంచి మమ్మల్ని తొలగించాలండి. ఎన్ని సర్వేలు ఉంటాయండి? ఒక పెన్షన్ పంపిణీ ఒకటి కాకోకుండా మిగతా ఎన్ని ఉంటాయండి? ఇప్పుడు చాలా వరకు అయినాయండి. ఇప్పుడు మాకున్న యాప్లో 21 సర్వేల వరకు సర్వే ఉందండి. అంతెందుకండి, అఫ్ కోర్స్ అంటే మేము ఆ మాట అనకూడదు, యోగాంధ్రకు కూడా మేము సర్వే చేసామండి. అది మీ అందరికీ తెలుసు. యోగాంధ్రకు కూడా మేము, జిఎస్టీ కూడా, ఇప్పుడు జిఎస్టీ కూడా అంటే పాంప్లెట్లు పంచాలి, ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచాలి అని అంటున్నారు. సోషల్ మీడియా నుంచి ఆల్రెడీ పబ్లిక్ అందరికి వెళ్ళిపోయింది కదా ఇన్ఫర్మేషన్. ఇంకా ఎందుకంటే మీతోటి చేయించాల్సిన అవసరం ఏంటి? ఎక్కడ కూడా డోర్ టు డోర్ పాంప్లెట్లు పంచండి, ఫ్లెక్సీలు పెంచండి, స్టిక్కర్లు అతికించండి అనేది భారతదేశం ఇంక్లూడింగ్ ఒకటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదండి. భారతదేశంలో ఇంటింటికి డోర్ టు డోర్ స్టిక్కరింగ్ ఫామ్లో జిఎస్టీ మీద ఎక్కడైనా ఇంటింటి డోర్ టు డోర్ అవేర్నెస్ తీసుకొస్తుందా స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్?
ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు జరుగుతుంది? అది గ్రామ వార్డు సచివాలయ క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బంది ఎందుకు పంపిణీలోంచి పని చేయాలి? మా క్వాలిఫికేషన్స్ ఏంటి? మిమ్మల్ని అందరి ప్రభుత్వ ఉద్యోగులాగా చూడట్లేదేమో గవర్నమెంట్. అవునండి, మిమ్మల్ని ఏదో ప్రైవేట్ సెక్టర్ లాగా మిమ్మల్ని తీసుకొని కూడా చూడలేదు. అలా మా పై అధికారులు కూడా పంచాయతీ సెక్రటరీ నుంచి ఎవరు చూసినా మమ్మల్ని ఏందా అదే ఇదే ఇంకా చాలా బానిస వ్యవస్థ లాగా చూస్తున్నారు. కాబట్టి వెంటనే మమ్మల్ని మా సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక మాట సార్, ఒకవేళ డీడీఓ ఇచ్చారు, సీనియర్ సెక్రటరీస్కి డీడీఓ ఇచ్చారు. ఆ డీడీఓ పంచాయతీ వర్కులు కూడా మా లైన్ డిపార్ట్మెంట్ వర్క్లో పెట్టుకొని డీడీఓ అనే పేరుతోటి శాలరీ బిల్లు పెట్టకుండా చాలా మంది ఎంప్లాయీస్ ఇబ్బంది పెట్టి మెయిన్ విషయం అండి. చాలా మంది ఉన్నారు, అందరిని బెదిరిస్తున్నారు శాలరీ అడ్డం పెట్టుకొని. సీనియర్ చాలా సీరియస్ అనే విషయం ఇది. దీని మీద ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదా మీరు? కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని? కింద నుంచి పై దాకా మొత్తం అందరూ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అందరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. ఎంపీడీఓ స్థాయిలోనేమో సెక్రటరీస్ ఇన్వాల్వ్ చేస్తారు. అందరు బెదిరింపులు, మానసికంగా బెదిరింపులు, టార్గెట్ చేయడం, ఇండివిజువల్గా టార్గెట్ చేయడం, చేయకపోతే మెమోలు షోకాజులు అని ఏదైతే సార్ ఆంధ్రప్రదేశ్ సబార్డినేట్ రూల్స్ ప్రకారం 1996 ప్రకారం రూల్ ఈ ప్రకారం ఏం చేస్తారు? మా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు కదా. ఏదైనా ఫండ్ మిస్యూజింగ్ జరిగినా కూడా మా మీద యాక్షన్ తీసుకుంటున్నారు కదా. మరి ఆర్టికల్ 309(28)A ఏం చెప్తుంది మాకు? ప్రమోషన్ ఛానల్స్ సర్వీస్ నోషనల్ ఇంక్రిమెంట్స్ ప్రకటించాలని చెప్తుంది. ఈ రోజుకి 75వ శాఖగా ఏర్పడిన మేము 74 శాఖలు అంతకుముందు ప్రమోషన్ ఛానల్స్ వాళ్ళకు ఒక పిఆర్సి, డిఏ, ఐఆర్ ఉంటే ఒక ప్రమోషన్ ఛానల్ ఉంటే ఇంతవరకు 75వ శాఖగా ఏర్పాటైన మేము గత 6 సంవత్సరాల నుంచి ప్రజలకి నిత్యం ఏదో ఒక రూపాయన మేము సర్వీసులు అందిస్తున్నాం. మేము మా పట్ల ఎటువంటి లైన్ డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్స్ లేవు. రికార్డ్ అసిస్టెంట్ వేసుకోవాలని కూర్చోబెట్టారు. వర్క్ మా జీతం మోరెడు, పని బారెడు. ఆ చందంగా ఉంది సార్. సో దీనికి ఫైనల్ సొల్యూషన్ వచ్చేలా ఉందా? వచ్చిద్దా? వచ్చే వరకు చేస్తాం మేము సార్. వచ్చే వరకు అధికారికంగా మేము అన్ని వాట్సాప్ గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అయిపోయాం. వాట్సాప్ గ్రూప్ లో నుంచి లెఫ్ట్ అయినంత మాత్రం మీకు సమస్య తీరిద్దా? తీరే వరకు మేము రోడ్ల మీద బయట వేస్తాం సార్. తీరే వరకు ఎట్టి పరిస్థితుల్లో దీని మీద స్టాండ్ బ్యాక్ చేసుకునే పరిస్థితి లేదు. ఇది నియోజకవర్గం వైజ్ గా జరిగిద్దా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిద్దా? ఆంధ్రప్రదేశ్ విలేజ్ సెక్రటరియట్ అండ్ వార్డ్ సెక్రటరియట్ రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని కూడా ఎన్ని సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు కూడా ఒక జేఏసీ పేరుతోటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని మేము ఆ గొడుగు కింద మేము మా యొక్క ప్రధాన డిమాండ్ల మీద ఇప్పటివరకు అయితే మేము ఏవైతే చెప్పుకున్నామో ఆ డిమాండ్లు నెరవేరే వరకు కూడా మేము వెనక్కి తగ్గే పరిస్థితే లేదు. మేము ఏదైనా సరే ప్రభుత్వంతో తాడో పేడ చేర్చుకునే పరిస్థితిగా మేము వచ్చేస్తాం. ఒకవేళ మిమ్మల్ని చర్చలకి ఏమైనా రమ్మంటే వెళ్తారా? ఖచ్చితంగా ఈ గత 15 రోజులు మా ముందు గత 15 రోజుల నుంచి ముందస్తు నోటీస్ ఇచ్చాం సార్. ఈ రోజు నాటికి కూడా ప్రభుత్వం మాతో చర్చలకు సిద్ధంగా లేదు. నోటీసులు ఇచ్చి 3 రోజులు అయిందా? అంటే 15 రోజులు ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి సెక్రటరీలకి, జిల్లా మండల స్థాయిలో మండలాధికారులకి, డివిజన్ లెవెల్ ఆర్డీఓ గారికి నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నట్టేనా ప్రభుత్వం? ఖచ్చితంగా సార్. మా మీద సవితి తల్లి ప్రేమ చూపిస్తుంది. ప్రధానంగా ప్రభుత్వం అనేది గత ప్రభుత్వంలో కొంత మాకు మైనస్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంతో అన్ని విషయాలు మేము కూలంకషంగా చర్చించే వరకు మాత్రం మేమైతే ఈ విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదండి. చాలా మంది డిఎస్సి నుంచి వచ్చారండి. అవి ఎవరెవరు వచ్చారో కూడా మీకు తెలుసు. మేము కూడా డిఎస్సి నుంచే వచ్చాం. కానీ మరి మాకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో మాకు తెలియదండి. మరి మమ్మల్ని ఎందుకు ఈవెన్ టీచర్స్ కానీ లేకపోతే ఇంకా వేరే అదర్ ఎంప్లాయీ గ్రూప్స్ ఏ అయితే ఉన్నాయో అవి మమ్మల్ని ఒకలాగా చూస్తున్నాయి. అంటే వీళ్ళు మాకు అంటరాని వాళ్ళ కింద చూస్తున్నారు. అసలు మమ్మల్ని ఎందుకు? మేము కూడా డిఎస్సి కిందే వచ్చాం. మాకు ప్రమోషన్ ఇది అవ్వాలి అని అంటే మేము ఎగ్జామ్ రాసే వచ్చాం. మరి ఎందుకు మమ్మల్ని? మన గవర్నమెంట్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల నుంచి 7 లక్షల అప్లికేషన్స్ వస్తే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల యొక్క మొత్తం ఎంతమంది రాశారు? 25 లక్షల మంది రాశారు. అన్ని రకాల ఉద్యోగస్తులు, అన్ని రకాల ఉద్యోగస్తులు. మరి ఆ 25 లక్షల మందిలో ఫిల్టర్ అయ్యి వచ్చిన మెరిట్ బేస్ లో వచ్చిన వీళ్ళందరూ అదే డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అయినా స్కూల్ అసిస్టెంట్ 50,000 ఇస్తున్నారు. కానీ అదే హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నారు. ఎక్కడ ఎవరికి అదే డిప్లొమా ఉన్నాయి, డిగ్రీలు ఉన్నాయి, బీటెక్లు ఉన్నాయి, బీఈడీలు ఉన్నాయి, ఎంటెక్లు ఉన్నాయి.
సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల క్యాడర్ వాళ్ళు ఉన్నారు. కానీ మాకు మాత్రం ఎందుకు ఇన్ని రకాల ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు ఇన్ని నిర్లక్ష్య వైఖరితోటి మాకు ఇన్ని రకాల పనులు పురమాయిస్తూ మమ్మల్ని తీవ్రంగా చాలామంది సార్ సూసైడ్ చేసుకున్నారు సార్. ఒక్కసారి మీరు 2019 నుంచి ఈ రోజు వరకు ఒకసారి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ సూసైడ్ చూడండి. అదే సచివాలయాలు ఊరేసుకొని చచ్చిపోయారు సార్. అంటే వర్క్ ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల సార్ పని సెలవు దినాల్లో వర్క్ ప్రెజర్ సార్. ఉదయం 10 తర్వాత 5 తర్వాత అధికారులకు అందుబాటులో ఉండాలి ఖచ్చితంగా ఎంప్లాయ్ అనేవారు. సెలవు దినాల్లో మీరు రాను అని అంటే మీ పై అధికారులు ఎటువంటి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పటికొచ్చి సూసైడ్ చేసుకోలేదండి. శాలరీలు ఆపే హక్కు ఎవరికి అది వీళ్ళకి లేదు. కేవలం ఇక్కడ ఏ లైన్ డిపార్ట్మెంట్ కి ఆ లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తారు ప్రధానంగా. రీసెంట్గా కూడా అండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోనీ ఇప్పుడే కాదు కదండి, మాతోనే డిఎస్సి స్టార్ట్ అవ్వలేదు. మా ముందు కూడా చాలా గవర్నమెంట్స్ డిఎస్సి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నారు, ఎగ్జామ్ పెట్టారు, రిక్రూట్మెంట్ మరి మాకు లేని గౌరవం వాళ్ళకు ఉంది బాగుంది. మరి మాకెందుకు లేదు? డిఎస్సి నుంచే వచ్చాం. మేము అపాయింట్మెంట్ కలెక్టర్ గారి ద్వారానే తీసుకున్నాం. విలేజ్ సర్వేల వల్ల మీకు వాల్యూ లేదంటారా? అది ఖచ్చితంగా అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మమ్మల్ని దయచేసి పార్టీని బేస్ చేసుకొని ఒక గవర్నమెంట్లో మేము రిక్రూట్ అయ్యాం కాబట్టి ఆయనకి సంబంధించిన వాళ్ళమన్న ముద్ర ఫస్ట్ మా మీద నుంచి తీసేయాలండి. మేము అన్ని గవర్నమెంట్స్కి రేపొద్దున అందరూ యూతే, వీళ్ళు ఆల్మోస్ట్ ఇంకొక 6 గవర్నమెంట్లు చూడొచ్చు. కాబట్టి దయచేసి ముందు మమ్మల్ని వీళ్ళు ఫలానా ఒక పార్టీకి అని మమ్మల్ని దయచేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ విధంగా ట్రీట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి డిఎస్సి ఇప్పుడు డిఎస్సి తీసి వచ్చారండి, మరి వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళ కాదు కదా? ఒక పార్టీ అవునా కదా? మీరు చెప్పండి. అంటే అక్కడ 10 మంది ఉన్నారు కాబట్టి మీరు అంటున్నారు, ఇక్కడ 1,00,000 మంది ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఏలెత్తి చూపుతున్నారా? గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ పార్టీ వైజ్ చూస్తుంది. అది ముందు సంగతి మాకు పార్టీ, మేము ఫలానా పార్టీ అనుకున్నా మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా గౌరవం ఇవ్వండి. తోటి ప్రజల నుంచి మాకు ఇప్పించండి, యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్. మాకు గౌరవం ఉంటేనే గవర్నమెంట్ గౌరవం ఉంటుందండి.